హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 2. అశోక్ గన్‌లో నుండి ఆ అబ్బాయి తలలో 4 బుల్లెట్లు దిగగానే అతడు పక్కకి ఒరిగి అతడి తుది శ్వాస విడిచేశాడు. వాడి ప్రాణం పోవడం అశోక్, కేశవ్ కళ్ళ నిండా చూసి వాళ్ళ వెనక ఉన్న మనుషులను చూడగానే ఒక అతను వచ్చి అశోక్ చేతిలో ఉన్న గన్ తీసేసుకున్నాడు. వీడి బాడీని తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయినట్టుగా క్రియేట్ చేయండి అని అశోక్ అనగానే, అలాగే అన్నా అని ఆ మనుషులు ఆ అబ్బాయి బాడీని తీసుకొని వెళ్లారు. అప్పుడే అశోక్‌కి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అన్నాడు. అటువైపు నుండి అశోక్ నాన్న సారథి, ఇప్పుడు ఆ అబ్బాయినెందుకు చంపావు అశోక్ అని అడిగారు కాస్త గట్టిగానే. వాడు సాహిత్యకి ప్రపోజ్ చేసి ప్రేమించమని వారం రోజులుగా వెంటపడ్డాడు నాన్న. కానీ ఆ వారం రోజులు మనకు తెలియదు. కానీ సాహిత్య కాలేజ్ అయిపోయాక కూడా వాడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి సాహిత్య గురించి అడగడం, సాహిత్య ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అవన్నీ తెలుసుకునేసరికి కాస్త లేటయింది. లేకపోతే వాడి ప్రాణాలు వారం రోజుల ముందే గాల్లో కలిసిపోయేవి అన్నాడు అశోక్ చాలా కోపంగా పిడికిలి బిగించి. కూతురు జోలికి ఎవరైనా వస్తే ఆయన కూడా అదే పని చేస్తారు కాబట్టి కొడుకు చేసిన పనికి ఏమనకుండా అలాగే వాడిని చంపినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసేయండి యాక్సిడెంట్ లాగా అన్నాడు సారథి. అలాగే నాన్న మేమింటికి వస్తున్నాం మీరెక్కడున్నారు అని అడిగాడు అశోక్. నేను కూడా ఇంటికే వస్తున్నాను భోజనానికి. కేశవ్ ఎక్కడున్నాడు ఇంతకీ అని అడిగాడు సారథి. తమ్ముడు కూడా నా దగ్గరే ఉన్నాడు నాన్న. మేమిద్దరం ఇంటికే వస్తున్నాం అని కేశవ్‌ని ఒకసారి చూసి అశోక్ కార్ స్టార్ట్ చేయడంతో కేశవ్ వెళ్లి అన్న పక్కన కూర్చున్నాడు. సారథి ఒక ఎమ్మెల్యే. సారథి భార్య రాణి. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. అశోక్, కేశవ్, సాహిత్య. సాహిత్య అంటే రాణి, సారథికి, అశోక్, కేశవ్‌కి పంచప్రాణాలని చెప్పుకోవాలి. ఆమెకు చిన్న దెబ్బ తగిలినా కూడా విలవిలలాడిపోతారు. అంత ప్రాణం. అలాగే వీళ్ళకి సాహిత్య అంటే ఎంత ప్రేమ ఉందో సాహిత్యకి అంత రెస్ట్రిక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి చాలానే. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అబ్బాయిలతో మాట్లాడకూడదు అలా అన్నమాట. కాబట్టి సాహిత్యకి బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు. పాపం కాలేజ్ అంతా కూడా గర్ల్ ఫ్రెండ్స్‌నే. తండ్రి, అన్నలు అలా చేయడం సాహిత్యకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా ప్రేమ అనే పదంతో తనని కట్టిపడేస్తారు అందరూ. సో, ఇక భరించక తప్పదు. తనకి ఆ ప్రేమని చూసి చిన్నప్పటి నుండి విసుగు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమ పంచినా కూడా తనకి ఫ్రీడమ్ అనేది చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళొద్దు అంటారు. ఒకవేళ వెళ్ళినా తన వెనక ఒక 10 మంది సెక్యూరిటీ ఉండాలి అంటారు. దాంతో తనకి ఫ్రీడమ్ అనేది చాలా తక్కువగా అయిపోయింది. వేసవి సెలవుల్లో తన ఫ్రెండ్స్ అందరూ ఊర్లు పట్టుకొని తిరిగితే తను మాత్రం ఇంట్లోనే ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా పట్టింది. నాకు ఇంట్లో ఉండి పిచ్చిలేస్తుంది. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికైనా వెళ్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి మళ్ళీ అడగను అనగానే పెళ్ళిడికొచ్చిన పిల్ల పెళ్లి చేస్తే కూడా తనకి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అని లాస్ట్‌కి సారథి, రాణి, అశోక్, కేశవ్, సాహిత్యని వాళ్ళ అమ్మమ్మ ఊరు పంపించేశారు. సాహిత్య ఎంబీఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు 24 ఇయర్స్. అశోక్‌కి పెళ్లయింది. అశోక్ భార్య తార. వీళ్ళకి ఒక బాబు చింటూ. కేశవ్‌కి కూడా అయింది పెళ్లి. కేశవ్ భార్య ఆశ. వీళ్ళకొక పాప ప్రిన్సీ. అశోక్, కేశవ్‌కి ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఇది సాహిత్య కుటుంబం. సాహిత్య జోలికి ఎవ్వరు వచ్చినా, తనని కన్నెత్తి ఎవరు చూసినా కూడా ఇంతకుముందు అబ్బాయికి పట్టిన గతే పట్టిస్తారు తండ్రి కొడుకులు కలిసి. సాహిత్య ఎన్నో సార్లు తండ్రికి, అన్నలకి చెప్పి చూడాలి అని చూసింది. కానీ తన మాట పట్టించుకోలేదు ఎవరు కూడా. నీ మీద ఒకడి చూపు పడినా కూడా మేము సహించం అని సాహిత్యకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేవారు. ఇక మనం హైదరాబాద్ వదిలేసి ఇంద్రవనం పోదాం. ఎందుకంటే సాహిత్య ఇక్కడ లేదు కదా! మనకిప్పుడిప్పుడే వీళ్ళతో పని లేదు పెద్దగా. ఇక సాహిత్యకి చక్కగా
చేసిన వంటలన్నీ కూడా జానకమ్మ గారు తినిపిస్తూ ఉంటే, చాలా రోజుల తర్వాత అలాంటి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది సాహిత్య. అమ్మమ్మ తినిపిస్తూ ఉంటే తింటూ, "తాతయ్య" అని పిలిచింది రఘుపతి గారిని. "ఏంటి తల్లి?" అన్నారు ఆయన. మరేమో నేనొచ్చే అప్పుడు మన పొలాల్లో చెట్లు, మామిడి తోటలు అవన్నీ చూశాను. నేను చిన్నప్పుడెప్పుడో నా ఊహ తెలిసిన తర్వాత చూశాను. మళ్ళీ ఇప్పటి వరకు అటువైపు వెళ్ళనే లేదు నేను. నేనిక్కడున్నన్ని రోజులు చక్కగా అవన్నీ తిరిగేస్తాను తాతయ్య. మళ్ళీ నన్నిక్కడికి పంపిస్తారో లేదో మీ కూతురు, అల్లుడు, మీ మనవళ్ళు అంది సాహిత్య చక్కగా ఓ లడ్డు నములుతూ. వాళ్ళ అందరి మనస్తత్వాలు ఎలాంటివో తెలిసిన జానకమ్మ, రఘుపతి గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, "సరే తల్లి నువ్విక్కడ ఉన్న నెల, 2 నెలలు నీకిష్టం వచ్చినన్ని రోజులు నీకు ఇష్టమైన దగ్గరికి వెళ్ళు. సరేనా? మన పొలాలు, తోటలు అన్నీ దగ్గరుండి చూపించే బాధ్యత మాది. సరేనా? నువ్వు అస్సలు కంగారు పడకు. ఇవాళ చక్కగా తిని రెస్ట్ తీసుకో. రేపటి నుండి నీకిష్టమైనవన్నీ చూద్దువు గాని" అన్నారు రఘుపతి గారు మనవరాలు తల మీద చేయి వేసి. "థాంక్ యూ తాతయ్య. థాంక్ యూ సో మచ్" అని రఘుపతి గారి బుగ్గ మీద ముద్దు పెట్టి, తను తింటున్న లడ్డు రఘుపతి గారి నోట్లో కూడా పెట్టేసింది సాహిత్య. మనవరాలి సంతోషాన్ని కళ్ళ నిండా చూసుకుంటూ ఇక సాహిత్య కడుపు నింపేసి, సాహిత్యని నిలబెట్టి ఆమెకు దిష్టి తీసేసి, "కాసేపు రెస్ట్ తీసుకో తల్లీ. ఇక చాలా సేపు ప్రయాణం చేసి వచ్చావు కదా" అనగానే, "అలాగే అమ్మమ్మ నాకు కూడా కడుపు నిండింది" అని తన కడుపు మీద చేయితో రుద్దుకొని, "నేను కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం లేస్తాను. బాయ్" అని చెప్పి తన కోసం అరేంజ్ చేసిన రూమ్‌లోకి వెళ్ళింది సాహిత్య. తనకి ఇష్టమైనట్టుగా వాళ్ళ అమ్మమ్మ ఆ రూమ్ సర్దించడంతో, "నువ్వు చాలా బెస్ట్ అమ్మమ్మ" అని జానకమ్మని తలుచుకొని తినింది కదా ఇక హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోయింది సాయంత్రం వరకు సోయి లేకుండా. సాయంత్రం 6 అవుతూ ఉంటే జానకమ్మ గారు వచ్చి సాహిత్యని లేపుతూ ఉంటే, "అబ్బా అమ్మమ్మ నిద్రొస్తుందని" హాయిగా జానకమ్మ గారి ఒడిలో తల పెట్టుకొని మళ్ళీ పడుకుంటుంది సాహిత్య. "అరె! లేరా తల్లి మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు నీకు. సమయం చూసావా 6 అవుతుంది. లే తల్లి ఇంతసేపు పడుకోకూడదు. మా బంగారం కదా! లే అమ్మా" అని మనవరాలు తల నిమురుతూ ఉంటే, "అలాగే జాను నువ్వు చెప్పావు కదా! లేస్తానులే" అని ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చొని, "నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మమ్మ. నాకు కాఫీ తీసుకురా" అని చెప్పింది. "అలాగే తల్లి నేను తీసుకొస్తాను. నువ్వు ఫ్రెష్ అయ్యి రా బంగారం" అని జానకమ్మ గారు సాహిత్య కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకి వెళ్లారు. ఇంకా ఉంది.